ఆటో, రిక్షా, క్యాబ్, స్కూల్ వ్యానర్ల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోల బంద్ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి. అందులో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆటోలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. బంద్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తున్న పరిస్థితి. ఏంటి ఆటోల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది జీవన భృతి. కానీ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్ని పట్టణ ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క సంబంధించిన జీవన ఉపాధి దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. ఫ్రీ కాబట్టి మహిళలందరూ కూడా బస్సులు ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఏవి ఆటోలు తీసుకొస్తుంది. రేపు బస్సు దిగగానే ఆటో ఆడ ఉంటుంది, ఆటోలు ఎక్కి మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ దింపొస్తారట. ఇప్పటికే సాలి చాలని దాని ఈ బ్రతుకులతోని ఇప్పుడు ఇది కూడా వస్తే మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు గడవక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ యొక్క ఆటో కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం ఈ అర్ధరాత్రి నుంచి జరుగుతున్నది. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇన్సూరెన్స్ను కల్పించాలి. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నదో అది కూడా ఈ కార్మికులకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊబర్ ఇతర సంబంధించిన ఏదైతే ర్యాపిడో ఇతర సంబంధించిన ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి ఆ సౌకర్యం ఏదో ఇక్కడ ఉన్న ఆటో కార్మికులకు కల్పిస్తే వీళ్ళు కూడా జీవనం కలపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోతున్నారు. నల్గొండ పట్టణంలో ఆటో కార్మికులందరూ కూడా సుమారు 2 నుంచి 3,000 మంది ఆటోలు కార్మికులు ఉంటారు. రేపు ఉదయాన్నే 10 గంటలకు మొత్తం ఎన్జీ కాలేజ్ దగ్గర రావాలి. ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం కార్మికులందరూ కూడా ఐక్యంగా ముందు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎన్నికల ముందు ఎన్నో రకాల హామీలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కార్మికులకు ముఖ్యంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే ఆయన జీవన భృతి మహాలక్ష్మి పథకం పెట్టే ముందు కార్మికులందరికీ కూడా వాళ్ళకి అన్యాయం చేయం, మేము వాళ్ళ పొట్టగొట్టము, మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఆ 12,000 జీవన భృతి అనేది ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వెంటనే 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ యాప్లు తీసుకొచ్చి ఆటో కార్మికులను మొత్తం కూడా రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు అది కాకుండా తల మీద తాటిపండు పడ్డట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవీ ఆటోలు అని చెప్పేసి కొత్తవి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏవైతే ఆటో కార్మికులకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కొత్త ర్యాపిడో కానీ ఇంకో యాప్లు కానీ ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే రానున్న కాలంలో ఈ సమ్మె సందర్భంగా భవిష్యత్తులో అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆటో కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోలేదు. అందుకని ఆటో కార్మికులు రేపు ఎన్నికలలో మీకు తగిన శాస్తి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పండి, మొత్తం కూడా మీరు ఆ కార్మికుల వెంటనే ఉన్నటువంటి పరిస్థితిని ఏ సమస్య ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి, ముఖ్యంగా కూడా ఈ ఆటోలకు వచ్చిన సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఈ ఆటోల సమస్యలు చాలా రోజులుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు ఇవ్వవలసినటువంటి 12,000 సంవత్సరానికి 12,000 వృత్తి కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఆటో డిమాండ్ల మీద చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకుంటారు, తమ కుటుంబాలను సాదుకుంటారు. ఈ ఆటోలకు ఈ మహాలక్ష్మి పథకం ఒక మరణ శాసనంగా తయారయ్యి దాదాపుగా ఇప్పటికీ వందలాది మంది 300 మంది పైచీల కార్మికులు చనిపోవడం జరిగింది. ఈ లక్షలాది మంది రేపు సాగో రేవో తేల్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కానీ ఈ ఆటో కార్మికులది ప్రజల గోడు వింటలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆటో కార్మికులకు అన్ని రకాల ట్యాక్సీలు రద్దు చేయడం జరిగింది. కానీ ఈయన మంచి చేయకపోగా మన మీద మరణ శాసనం రాసి మళ్ళీ పైకి వెళ్ళి ఇప్పుడు ఆర్టీసీలల్లా ఆటోలు తెస్తాడంట. బస్టాండ్లల్లా ఆటోలు వచ్చినాయంటే ఇక మన బతుకు తెరువు కొల్లేరు అయినట్టే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా BRT ఇతర AITC, CIT, IFT
అన్ని జేఏసీ సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రాత్రి నుంచే అన్ని ఆటోలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆటో వాళ్ళ నైచెల్తాయని మొత్తం గిరగీసి నిలబడుతున్నారు. రేపు బంద్తోని రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని, అదేవిధంగా కార్మికుల ఉసురు కొట్టుకున్న ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని హెచ్చరిస్తా ఉన్నాం. మా బీఆర్టీ పక్షాన రేపు మధ్యరాత్రి నుంచి జరిగే బంద్లో మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఐఎఫ్టీయూకి సంబంధించిన సంఘం నాయకులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మొత్తం కూడా ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రేపు ఎంతమంది సంఘం నాయకులు పాల్గొంటున్నారు? తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆటో వాళ్ళ కార్మికులకు సంబంధించి కొట్టగొట్టే విధంగా ఉన్నది. కాబట్టి రేపు జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 24వ తారీఖు నుంచి ఈ రోజు అర్ధరాత్రి నుంచే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉందో 100 రోజుల్లో ఉపాధి హామీ కల్పించే విధంగా 12,000 రూపాయల సంవత్సరానికి ప్రతి ఒక్క ఆటో కార్మికునికి లైసెన్స్ ఉండి ఆటో నడిపేటటువంటి ప్రతి కార్మికునికి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ 6 గ్యారంటీలలో భాగంగా తెలపడం జరిగింది. ఆ 12,000 రూపాయలు కూడా ఇంతవరకు 100 రోజులు కాదు, 1000 రోజులు అయిపోయినప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే విధంగా ఈ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేసిండ్రో అందులో ఉండేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆ విధంగా ఖర్చు పెట్టడం జరిగిందో అదే విధంగా వారిలాగానే ఈ ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఆ కొంత నిధిని అనేది ఆటో సంక్షేమ బోర్డుకు కేటాయించాలని చెప్పేసి ఆటో కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఐఎఫ్టీ తరఫు నుంచి దాదాపు ఒక 1000 నుండి 2000 వరకు ఆటోలు పాల్గొనడం జరుగుతుంది అనేది చెప్పి ముఖ్యంగా కూడా ఆటోకు సంబంధించిన దీనికి సంబంధించి మొత్తం కూడా ఆటో కార్మికులు కూడా మనతో ఉన్నటువంటి పరిస్థితి, వారి సమస్యలు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా కలిసింది, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా రేపటి నుండి మీరు రేపు బంధుకు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మీరు చాలా వరకు బంధులు ప్రకటించి మీకు కావాల్సిన సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. రేపు జరగబోయే బంధు ఎట్లా ఉండబోతుంది, ఎన్ని ఆటోలు పాల్గొంటున్నాయి, ఎట్లా ఉంటుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా ఆటో కార్మికులు అన్ని కష్టాలే. 3 సంవత్సరాల నుంచి మా ఎమ్మటి ఎందుకు పడ్డాడో ఆ రేవంత్ రెడ్డి మాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏం పాపం చేసినవా ఏం చేసినవా అనేది తెలుస్తలేదు. మా ఆటో కార్మికులు హరిగోస తీసుకున్నారు తప్ప ఆయన దాంట్లో మేము సుఖంగా ఈ ప్రజాపాలనలో మేము సుఖంగా లేము. ఒకటి సంవత్సరానికి ఒకటి పెడుతున్నాడు. ఫస్ట్ ఏమో మహాలక్ష్మి పథకాన్ని పెట్టాడు, సరేలే అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనేమో ఇప్పుడు బస్సులో కూర్చుంటే టికెట్ కొడితే వాళ్ళ ఇంటి దగ్గర ఈవీ ఆటోలు అని చెప్పని ఈవీ ఆటోలు పెడుతున్నాడు. మళ్ళీ రాపిడో ఓలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. వాటిని తీసుకొచ్చి చిన్న పట్టణం నల్గొండ పట్టణము చిన్న పట్టణము 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ రాపిడో ఓలుగా నడపడం అవసరమానండి? ఇక్కడ మేము బతకడానికే మాకు వీలు కావట్లేదు. కాబట్టి ఇవన్నీ నిషేధించాలని చెప్పి మేము ఎప్పటి నుంచో ఇప్పుడు ఆయన ఎక్కిన కానించి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా సరే ఇంకా ఎక్కువ చేస్తుండు కానీ మా మీద జులుం ఎక్కువ చేస్తుండు కానీ తక్కువ చేస్తలేడు. ఇంతవరకు ఒక్కటి గిట ఆయన ఏం మాత్రం మాకు ఇది చేయలేదు. ఆటో కార్మికుడు అంటే ఆటో ఏ రాత్రి అంటే ఆ రాత్రి వస్తాడు పోతాడు. నీకు ఒక్క ఫోన్ చేసినా సరే ఒక ఆపద ఉంది సాపద ఉంది అంటే ఆటో వాడు వస్తాడు. ఇవాళ అలాంటి పరిస్థితులు లేకుండా మమ్మల్ని ఆగం చేస్తున్నాడు. అయితే ఎప్పటి వరకు కూడా మీరు బంద్లో పాల్గొంటున్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా అత్యవసర సమయాలు కొన్ని హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఏమైనా మినహాయింపు ఇస్తున్నారా, మీరు ఏమైనా చర్చించుకున్నారా, ఎట్లా ఉంది? ఇప్పుడు మేము మా కార్మిక సంఘం నుంచి మేము మాట్లాడుకునేది ఏంటంటే ఎమర్జెన్సీ మెడికల్కు కొన్ని బండ్లు పెడుతున్నాం. వాటికి ఒకటి స్టిక్కర్ అతుకు పెట్టి ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఒక ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ఇస్తాం. ఆ ఫోన్ ద్వారా మాకు అందుబాటులో ఉండి ఎక్కడికంటే హాస్పిటల్ కేసులకు ప్రతి ఒక్కరం పోతున్నాం. కానీ వేరే ఆటోలకు మాత్రం రేపు 23వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఒక్క ఆటో గిట నల్గొండ పట్టణం కానీ నల్గొండ జిల్లాలో తిరగనీయం. ఏ ఆటో సోదరుడైనా సరే ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని ఒక్క ఆటో గిట నల్గొండ రోజు ఎక్కడ తిరగకూడదు. ఇది ఒక్కటి చేయండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపిద్దాం. ఆయన ఎందుకు దిగిరాడో, మన ఆటో కార్మికుల సత్తా ఏందో, మనం ఇన్ని లక్షల మంది ఉన్నాం, మన పవర్ ఏందో చూపిద్దాం. మీరు అందరూ కలిసి కట్టుగా ఉంటే మాత్రం ఇది సాధ్యమవుతుంది. మనం ఏదంటే అది చేయగలుగుతాం. సార్ మీరు చెప్పండి, మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కూడా ఆటో రిక్షాకు సంబంధించిన మొత్తం కూడా వాళ్ళ కుటుంబాలు కూడా దోనంగా తయారైన చెప్తున్నట్టు పరిస్థితుంది. ఎట్లా గడుస్తున్నాయి సార్ మీ కుటుంబాలు, ఎట్లా గడుస్తున్నాయి, ఏంటి మీ సమస్యలు ఏ విధంగా ఉంది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి బస్ ఫ్రీ అని పెట్టారు. బస్సు పెట్టడానికి అంత వ్యతిరేకం ఏం కాదు. కాకపోతే ఆర్థికంగా ఆటోలు చిక్కిపోయినాయి. అయినా నెట్టుకుంటూ వస్తూనే ఉన్నాం, బతుకు తెరువు లేదు, ఎలా తీసుకుంటున్నాం. మరి ఈ మధ్యలో
ఏం చేసిందంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్కి ఎలక్ట్రానిక్ ఆటోలని ఆర్టీసీ బస్ స్టాండ్ కి అనుసంధానం చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారంటే ప్యాసింజర్ ఎక్కినప్పుడే అటు ఏ ప్రాంతానికి పోవాలో టికెట్ కొట్టుకుంటే ఆయన బస్సు దిగంగానే ఆ ఎలక్ట్రానిక్ ఆటో వచ్చి తీసుకుపోయి ఆయన ఇంటికాడ వదిలేస్తుంది. మరి ఆటోలు అందరూ ఎట్టుకోవాలి, జీవనం ఆటో మీద పడ్డ జీవనం కదా నడుపుతున్నారు, పిల్లలు బడి పిల్లలు ఇవన్నీ ఉంటాయి. మరి ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాటి గురించి ఒక్క కూడా మాట్లాడలేదు, ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు. మరి ఆటో డ్రైవర్ల గురించి ఏ గవర్నమెంట్ కూడా ఎక్కువ ఈ గవర్నమెంట్ అసలే పట్టించుకోడు కూడా. మరి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు అంటే ఆటో డ్రైవర్ నెలకు 1 లక్ష రూపాయలు తప్పాస్తుండు, వాళ్ళు ఇలా అడుగు దొక్కాలి, తొక్కితే మాకు ఆదాయం వస్తుంది అనుకుంటుండో ఏమో మరి నాకు తెలియదు. దీని గురించి నేను సబ్జెక్ట్ మీద మాట్లాడతా. రేపు 23వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి నిరంతర సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో అందరూ ఆటో డ్రైవర్లు దయచేసి పాల్గొనాలి. ఎమర్జెన్సీ ఆటోలు మేము సదుపాయం చేస్తాము. ఎవరికైనా ప్యాసింజర్ కానీ ఆ యాక్సిడెంట్లు అయినా కానీ ఏది కానీ ఇమ్మీడియట్లీ ఏ ఆటోకైనా మేము సహకరిస్తాము. మీ 23వ తారీఖు అర్ధరాత్రి నుంచి అందరూ ఆటో డ్రైవర్లు మరి సమ్మెలో పాల్గొని నిరంతరం సమ్మెను కొనసాగిస్తూ డిమాండ్లు నెరవేరిన దాకా మన సమ్మె చేయకపోతే మాత్రం ఈ మడగడ అనేది ఉండదు. అసలు ఆటోలే కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నేను దయచేసి చెప్తున్నా ఏంటంటే 30 ఏళ్ళ సర్వీసులో చెప్తున్నా, మన ఆటోల ఐక్యతతోటే ఏదైనా సాధించుకోగలుగుతాం. దయచేసి 23వ తారీఖు నుంచి సమ్మె అందరూ క్రమశిక్షణగా పాటించండి. మీడియా ద్వారా తెలియజేస్తాను. మీరు చెప్పండి, రేపు స్కూల్కి సంబంధించిన చాలా వరకు స్కూల్కు సంబంధించిన ఆటోలు కూడా ఉన్నాయి, అవి కూడా రేపు బంద్ ఉన్నాయా లేకపోతే వాటికైనా మినహాయింపున్నారా? మేము వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నాం కదా, మేము దయచేసి మాకు ఒక సమ్మెగా రాష్ట్ర వ్యాప్తం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా సహకరించాలని మా పేరెంట్స్ కూడా కోరుతున్నాము. సరే, స్కూల్ యాజమాన్యం కూడా చెప్పినా మేము ప్రతి ఒక్క ఆటో కార్యక్రమం కూడా ఈ సమ్మెలో పాల్గొంటాం కాబట్టి ఏ ఆటో రాదు, మా ఆటో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రావట్లేదు కాబట్టి, నా ఒక్కంది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రావట్లేదు కాబట్టి మాకు సహకరించాలని వాళ్ళని కోరుకుంటాం. నల్లగొండ పట్టణ ప్రజలకు కూడా చెప్తున్నాము, అందరూ కూడా దయచేసి ఆటో కార్మిక సమస్యలను పరిష్కారం కొరకు చేస్తున్న సమ్మెను కాబట్టి మీరు దయచేసి మాకు సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అందుబాటులోకి వచ్చి ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఎంతమంది బంద్లో పాల్గొంటున్నారు? నల్గొండ టౌన్ లోని మొత్తం 2-3 వేల ఆటోలు ఉన్నాయండి. అన్ని ఆటోలతో ఒప్పందం చేసుకొని రేపు ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు ఆటోలు పనిచేయడం మేము అనుకున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా మాకు ఆటోలకి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మా ఆటో కార్మికులకు చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ ఆటోలు ఇస్తామని చెప్పేసి మాకు అన్యాయం చేయకూడదని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. రైట్, మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఆటో కార్మికులు చెప్తున్న పరిస్థితి, సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే ఆటో క్యాబ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కూడా పూర్తిగా అన్ని అమలు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ర్యాపిడో, ఊబర్ లాంటి ప్రైవేటు సమస్యలు వచ్చిన తర్వాత మా స్థితిగతులు మొత్తం పూర్తిగా అధ్వానంగా తయారని కూడా వారు చెప్తున్నారు. వీటన్నింటిని కూడా నిషేధించాలి. దానిలో భాగంగానే రేపు బంద్కు పిలుపునిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొనాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే మెడికల్ కి సంబంధించి, హాస్పిటల్ సంబంధించి ఎవరైనా యాక్సిడెంట్ కానీ వీరే ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇస్తున్నామని కూడా ఆటో వర్కర్ల యూనియన్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రేపు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోల బంద్ కొనసాగుతున్న పరిస్థితి. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా మొత్తం కూడా రేపు ఆటోలు బంద్కు పిలుపునిస్తున్నామని కూడా వివిధ సంఘ నాయకులు అదేవిధంగా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.